చికెన్. మన రాష్ట్రంలో చికెన్కు ఉండే డిమాండ్ ఎలాంటిదో మనందరికీ తెలుసు. వీకెండ్ వచ్చిందంటే చాలు ఇంట్లో చికెన్ గుమగుమలాడిపోతుంది. అయితే ఇక్కడ గ్రామాల్లో పట్టణాల్లో చికెన్కి చాలా తేడా ఉంటుంది. గ్రామాల్లో అయితే ఎవరింట్లో వాళ్ళు నాటుకోళ్లను పెంచుకుంటూ అవసరమైనట్టు వాటిని వండుకుంటారు. మరి పట్టణాల్లో అవకాశం ఉండదు కదా, కాబట్టి షాప్స్లో అమ్మే ఫారం కోళ్ళు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వాటిని అంతా కొనుగోలు చేసి తింటారు. మరి ఈ ఫారం కోళ్ళు ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది అనేది ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించిన తాజా వార్త షాకింగ్ గురిచేస్తోంది. తెలంగాణ, కేరళలో అమ్మే బాయిలర్ కోళ్లలో యాంటీబయోటిక్స్ తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టులు గుర్తించారు. పౌల్ట్రీ ఫార్మ్స్లో కోళ్లకు అవసరం ఉన్నా లేకపోయినా యాంటీబయోటిక్స్ విచక్షణ రహితంగా ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి చెందుతుందని నిర్ధారించారు. ఇలాంటి చికెన్ను సరిగ్గా ఉడికించకుండా తింటే ఏఎంఆర్ జన్యు మనుషుల్లో వృద్ధి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేరళను సౌత్ జోన్గా, తెలంగాణను సెంట్రల్ జోన్గా విభజించి ఈ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో 47 పౌల్ట్రీ ఫార్మ్స్లో 131 శాంపిల్స్ను సేకరించి వాటి నుంచి డిఎన్ఏను వేరు చేసి పరిశోధించగా ఆందోళన కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. ఈ కోళ్ల రెట్టలో విరేచనాలకు కారణమయ్యే ఈకోలి, చర్మ వ్యాధులకు కారణమయ్యే స్టెఫికోకాసిస్ అరియాస్తో పాటు క్లాస్ట్రిడియం ఫెర్పింజేస్, క్లేబియల్లా, ఎంటరోకోసస్ ఫెకాలిస్, సూడోమోనస్ ఎరిగనోసా, బ్యాక్టీరియోడ్స్ ఫ్రాజిల్స్ వంటి హానికరమైన బ్యాక్టీరియా ఆనవాళ్లను సైంటిస్టులు గుర్తించారు. మన దేశంలో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్కు సవాలు విసిరే బ్యాక్టీరియా లేదని ఎన్ఐఎన్ డ్రగ్ సేఫ్టీ డివిజన్ సైంటిస్టులు డాక్టర్ శోభి వేలారి, సంయుక్త కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇలాంటి చికెన్ను అధిక ఉష్ణోగ్రతలో ఉడికించడం ద్వారా వీటిలో 95% బ్యాక్టీరియా నాశనం అవుతుందని తెలిపారు. తెలంగాణతో పోలిస్తే కేరళలో యాంటీ మైక్రోబయాలజీ రెసిస్టెన్స్ జన్యువు తీవ్రత ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. యాంటీబయోటిక్స్కు ఏఎంఆర్ సవాలు విసురుతుందని ఈ రీసెర్చ్కు నేతృత్వం వహించిన డాక్టర్ శోభి వేలేరి అన్నారు. కేరళ, తెలంగాణలోని పలు పౌల్ట్రీ ఫామ్ల నుంచి కోడి రెట్ట సేకరించారు. ఇందులో జన్యు సంబంధమైన డిఎన్ఏను వేరు చేశాం. ఇందులో ప్రాణాంతక బ్యాక్టీరియా జన్యువులు యాంటీబయాటిక్స్ను తట్టుకునే అదనపు పొరను కలిగి ఉండటం గమనించాం. ఈ బ్యాక్టీరియా న్యూమోనియా, కలరా, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్రమైన అనారోగ్యానికి గురిచేసి ట్రీట్మెంట్కు సవాలుగా మారిందని తెలుస్తోంది. ప్రజారోగ్యానికి హాని కలిగించే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెంట్ పర్యావరణ వ్యవస్థలో వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తక్షణమే అరికట్టాల్సి ఉందన్నారు. సైంటిస్టులు డాక్టర్ శోభి వేలేరి, డాక్టర్ అజ్మల్ అజీం, పర్తిసాగర్, నేరెళ్లపల్లి సంయుక్త కుమార్ రెడ్డి రాసిన ఈ రీసెర్చ్ పేపర్ కంపారిటివ్ ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనే ఇంటర్నేషనల్ జర్నల్లో ది యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ప్రొఫైల్ ఇన్ పౌల్ట్రీ ఆఫ్ సెంట్రల్ అండ్ సౌతర్న్ ఇండియా ఈజ్ ఇవాల్వింగ్ డిస్టింక్ట్ ఫీచర్స్ అనే శీర్షికతో ఈ నెలలో పబ్లిష్ అయింది.